మూవీ స్టార్టింగ్ లో ఇమోనా వాళ్ళ ఫామ్ హౌస్ ని చూస్తాం. తన కూతురు కొడుకుతో ఆమె అక్కడ నివసిస్తుంది. ఇమోనా ఒక వీడియో చూస్తూ ఉంటుంది. ఇక్కడ మనకు అర్థమవుతుంది ఇమోనా మరియు తన భర్త ఆ ఫామ్ హౌస్ ని ఎంతో ప్రేమతో కొనుక్కున్నారు. తను ఆ వీడియో చూస్తూ చాలా బాధపడుతుంది. ఒక యాక్సిడెంట్ లో తన భర్త చనిపోయాడు. అదే యాక్సిడెంట్ లో ఇమోనా కాళ్ళు కూడా పోయాయి. దీంతో ఆమె చాలా డిప్రెషన్ లో ఉంటుంది. ఇంట్లోని పనులు కూడా ఆమె చేయదు. దాంతో తన కొడుకు టైలర్ ఇంట్లో పనులన్నీ చేస్తుంటాడు. ఇమోనా ఊరుకూరికే కోప్పడుతుంది. తన పిల్లల్ని కూడా చాలా తిడుతూ ఉంటుంది. అప్పుడే ఇమోనా విండోలో నుంచి బయటకు చూస్తుంది. వాళ్ళ ఇంటి బయట యాడ్ లో ఒక లేడీ కూర్చొని ఉంటుంది. ఆమె శరీరం అంతా బ్లాక్ కలర్ క్లాత్ తో కప్పి ఉంటుంది. దాంతో ఇమోనా భయపడి పిల్లల్ని ఇంట్లోనే ఉండమని చెబుతుంది. బయటకి రావద్దంటుంది. తను బయటికి వచ్చి ఆ లేడీతో అంటుంది, మా హస్బెండ్ వచ్చే టైం అయింది, తొందరగా నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో, అసలు ఎవరు నువ్వు అని అడుగుతుంది. అప్పుడు ఆ లేడీ, నీ భర్త ఆల్రెడీ చనిపోయాడు ఒక యాక్సిడెంట్ లో, అదే యాక్సిడెంట్ లో నీ కాళ్ళు కూడా పోయాయి అని చెబుతుంది. దీంతో ఇమోనా చాలా భయపడిపోతుంది. ఆ లేడీ అంటుంది, ఇమోనా ఆ రోజు వచ్చేసింది, నువ్వు చాలా రోజుల నుంచి నన్ను పిలుస్తున్నావు, నీ కోసమే నేను వచ్చాను అని చెబుతుంది. ఇమోనాకి ఏమీ అర్థం కాదు. ఇమోనా భయంతో కార్ దగ్గరికి వెళ్తుంది, ఎవరినైనా హెల్ప్ కోసం తీసుకొద్దామని. కానీ కార్ స్టార్ట్ అవ్వదు. దాంతో కంగారు పడి ఇంట్లోకి వెళ్ళిపోతుంది. పిల్లలు ఆ బ్లాక్ డ్రెస్ లేడీ ఎవరు అని అడుగుతారు. కానీ ఇమోనా పిల్లల్ని తిట్టి సైలెంట్ గా ఉండండి అని చెబుతుంది. పిల్లలు పదే పదే అడగడంతో ఇమోనాకి కోపం పెరిగిపోతుంది. దాంట్లో ఇంట్లో వస్తువులన్నీ పగలకొట్టుంది. అప్పుడే తన కాలు బాగా నొప్పి పడుతుంది. చూస్తే తన కాలికి వేసిన స్టిచెస్ లో ఒక స్టిచెస్ ఊడిపోతుంది. దాని నుండి బ్లీడింగ్ కూడా వస్తుంది. తర్వాత వాళ్ళ డాగ్ ని ఇంట్లోకి తీసుకురావడానికి చూస్తుంది. కానీ అక్కడ ఆ డాగ్ ఉండదు. దాంతో ఇమోనాకి ఇంకా కోపం పెరిగిపోతుంది. అల్లరి చేస్తున్న తన కూతుర్ని తిడుతుంది. తర్వాత కోపం తగ్గి పిల్లల్ని హక్ చేసుకుంటుంది. అప్పుడే మనకి అద్దంలో కనిపిస్తుంది ఇమోనా తన కూతుర్ని కత్తితో పొడుస్తుంది. కంగారుగా చూడగా కూతురు పక్కనే ఉంటుంది. తన ఒళ్ళో ఒక పిల్లో ఉంటుంది. ఇమోనా ఆ పిల్లోని కత్తితో పొడుస్తుంది. టైలర్ ఇదంతా చూసి కంగారు పడతాడు. తర్వాత మెల్లగా ఇంటి నుంచి బయటకు వచ్చి కార్ ని తీసి హెల్ప్ కోసం వెళ్దాం అనుకుంటాడు. కానీ కార్ స్టార్ట్ అవ్వదు. టైలర్ ని వెతుక్కుంటూ ఇమోనా అక్కడికి వస్తుంది. టైలర్ ని తిట్టి ఇంటిలోకి తీసుకుని వెళ్తుంది. టైలర్ కోపంతో, ఇది నీ వల్ల కాదు, ఇక నేనే హ్యాండిల్ చేస్తాను అని పరిగెత్తుకుంటూ వాళ్ళ నాన్న రూమ్ లోకి వెళ్తాడు. అక్కడ వాళ్ళ నాన్నగారి గన్ను తీసుకొని బయటికి వస్తాడు. ఇది చూసిన యమున, ఏం చేస్తున్నావు, ఆ గన్నుని పక్కన పెట్టు అని టైలర్ ని తిడుతుంది. అదే టైంలో ఆ బ్లాక్ లేడీ ఇంట్లోకి చాలా దగ్గరగా వచ్చేస్తుంది. దీంతో టైలర్ ఆమె మాట వినకుండా బయటికి వెళ్తాడు. ఆ బ్లాక్ లేడీ పై గన్ను పెట్టి, ఇక్కడ నుంచి వెళ్ళిపో, అసలు నువ్వు ఎవరు, ఇక్కడ ఉంటే నిన్ను చంపేస్తా అని బెదిరిస్తాడు. అప్పుడు ఆ బ్లాక్ లేడీ తన ఫేస్ పై ఉన్న క్లాత్ ని తీసి, మీ అమ్మ అన్ని అబద్ధాలే చెబుతుంది అని ఒక భయంకరమైన నిజాన్ని చెబుతుంది. కావాలంటే వెళ్ళి మీ అమ్మని అడుగు అని. దీంతో కోపంగా ఇంట్లోకి వెళ్లి టైలర్ వాళ్ళ అమ్మని అడుగుతారు. అమ్మ, అసలు నిజం చెప్పు, నాన్న ఎలా చనిపోయాడు. దీంతో ఎమోనా నిజాన్ని చెబుతుంది. ఆ రోజు రాత్రి ఎమోనా మరియు డేవిడ్ ఒక రెస్టారెంట్ కి వెళ్లారు. కానీ ఎమోనా ఆనందంగా లేదు. తనకి ఆ ఫామ్ హౌస్ లో ఉండటం ఇష్టం లేదు. వాళ్ళు ముందు ఇష్టంగానే ఆ ఫామ్ హౌస్ ని కొని షిఫ్ట్ అయ్యారు. కానీ ఇమోనాకి ఇప్పుడు అక్కడ ఉండటం ఇష్టం లేదు. కానీ డేవిడ్ అక్కడి నుంచి వెళ్ళడం కుదరదు అని చెప్పి ఇమోనాకి సర్ద చెప్తాడు. దీంతో కోపంతో ఇమోనా రెస్టారెంట్ నుంచి బయటికి వెళ్ళిపోతుంది. ఆ రోజు రాత్రి డేవిడ్ కాదు, ఎమోనా కార్ డ్రైవ్ చేస్తుంది. తనకి దారిలో ఒక బ్లాక్ లేడీ షాడో కనిపిస్తుంది. దాంతో ఆమె కార్ కంట్రోల్ తప్పుతుంది, యాక్సిడెంట్ అవుతుంది. ఈ యాక్సిడెంట్ లోనే డేవిడ్ చనిపోయాడు. కానీ ఇమోనా ఎన్ని రోజులుగా పిల్లలకి కారు డేవిడే డ్రైవ్ చేశాడని చెబుతూ వచ్చింది. అదే టైంలో ఆ లేడీ యొక్క షాడో ఇల్లు మొత్తం వ్యాపించేస్తుంది. దీంతో వాళ్ళు పారిపోవడానికి ట్రై చేస్తారు. కానీ ఆ షాడో తన కూతుర్ని విండోలో నుంచి బయటకు లాగుతుంది. అదే సమయంలో టైలర్ అలర్ట్ అయ్యి ఆ విండోని క్లోజ్ చేసి అడ్డంగా పెట్టేస్తాడు. కానీ ఆ దయ్యం ఊరుకోదు. వాళ్ళ ఇంట్లో వస్తువులన్నీ పడేస్తుంది. లైట్స్ ని కూడా బింక్ చేస్తుంది. తర్వాత ఇమోనాని ప్రాసెస్ చేస్తుంది. ఇక్కడ మనకి చాలా భయంకరమైన సన్నివేశాలు కనబడతాయి. తర్వాత ఇమోనా కూతుర్ని కూడా వెతుకు వెళ్ళిపోతుంది. టైలర్ ఇదంతా చూస్తూనే ఉంటాడు. కానీ భయంతో స్టక్ అయిపోతాడు. అప్పుడే ఎమోనా లైటర్ తీసుకొని టైలర్ వెనక నుండి వస్తుంది. కూతుర్ని వెతుక్కుంటూ ఇద్దరు ఒక రూమ్ లోకి వెళ్తారు. ఇక్కడ ఎమోనాకి తన పాస్ట్ కనిపిస్తుంది. డేవిడ్ ఇమోనాతో అంటాడు, చూడు, ఈ ఫామ్ హౌస్ లో చాలా అందమైన పువ్వులు పూసాయి. దాంతో ఎమోనా డేవిడ్ దగ్గరికి వెళ్తుంది. అప్పుడే డేవిడ్ సడన్ గా ఎమోనాపై అటాక్ చేస్తాడు. ఆమె గొంతు నమిలి చంపబోతాడు. తర్వాత సీన్ లో ఎమోనా ఆ బ్లాక్ డ్రెస్ లేడీగా మారిపోతుంది. మనకి ఇక్కడ మళ్ళీ ఎదురుగా ఎమోనా కనిపిస్తుంది. స్టార్టింగ్ లో లాగా డెవిల్ గా ఉన్న ఎమోనా అంటుంది ఎదురుగా ఉన్న ఎమోనాతో, ఆ రోజు వచ్చేసింది, నువ్వు చాలా రోజుల నుంచి నన్ను పిలుస్తున్నావు, నీ కోసమే నేను వచ్చాను అని అంటుంది. తర్వాత సీన్ షిఫ్ట్ అవుతుంది ఎమోనా ఇంటికి. ఎమోనా ముందు ఆ బ్లాక్
బ్లాక్ లేడీ కనిపిస్తుంది. వెంటనే యమోనా గన్నుతో ఆ బ్లాక్ లేడీని ఏం చేస్తుంది. ఆ లేడీ అంటుంది, నేను నా అంతకు నేను ఇక్కడికి రాలేదు, నువ్వే నన్ను పిలిచావు. నువ్వు రోజు ఉదయాన్నే గివ్ మీ ద స్ట్రెంత్ అని నన్ను పిలిచావు. నిజానికి యమోనా తన జీవితంలో విసుగు చెందింది. చనిపోవాలి అని రోజు అనుకుంటుంది. దాంతో తనని చంపడానికి వచ్చిన ఆ డెవిల్ తనని ఎమోషనల్ గా బ్లాక్ మెయిల్ చేసి ఇక చాలు చచ్చిపో, ఈ జీవితం ఇంతే అని అంటుంది. తర్వాత సీన్ లో మనకి యమోనా సేఫ్ గా రూమ్ నుంచి బయటకు వస్తూ కనిపిస్తుంది. పిల్లలు యమోనాని అడుగుతారు ఆ బ్లాక్ లేడీ ఎక్కడా అని. యమోనా అంటుంది, ఇక ఆ బ్లాక్ లేడీ రాదు, దాన్ని నేను చంపేశాను, ఇక పైన మనల్ని ఆ డెవిల్ డిస్టర్బ్ చెయ్యదు. తర్వాత ఇంట్లో లైట్స్ వస్తాయి. లోపల మనకి ఒక పెయింటింగ్ కనిపిస్తుంది. ఆ పెయింటింగ్ వేసింది యమోనానే. అందులో మనకి ఆ బ్లాక్ లేడీ కూడా కనిపిస్తుంది. నిజానికి ఆ బ్లాక్ లేడీ అసలు లేదు. ఇదంతా యమోనా యొక్క డార్క్ థాట్స్. తను డిప్రెషన్ లో ఉండటం వల్ల అలా ఊహించుకుంది. లాస్ట్ లో ఆ రూమ్ లో నుంచి బయటికి వచ్చిన యమోనా తన డిప్రెషన్ ని జయించింది. దానివల్ల ఇక ఆ నెగటివ్ ఎనర్జీ వెళ్ళిపోయింది. ఇంతటితో ఈ మూవీ ఎండ్ అవుతుంది. ఐ హోప్ ఈ మూవీ మీకు నచ్చింది అనుకున్నాను. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.